గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు టీడీపీ శ్రేణులు మరలా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని పలుచోట్ల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులోని కొత్తపట్నం రైతు బజార్ వద్దనున్న అన్న క్యాంటీన్ వద్ద పల్లా సురేష్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. పేదవాడి కడుపు నింపాలన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని టీడీపీ నాయకులు ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. 5 ఏళ్ల పాటు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆదేశానుసారం చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నిత్య అన్నదాన కార్యక్రమం 17వ తేదీ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ ఉంది రైతు బజార్ ఏరియాలో రోజు నిత్యాన్నదానం రోజు 400 మందికి అన్నదానం జరుగుతుంది. ఈరోజు 5వ డివిజన్ తరపున పల్లా సురేష్ అని ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా పేదలు వచ్చి భోజనం చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు మా నాయకుడు అభ్యర్థం మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం ఇదైంది. మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి మొత్తం అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాము. ఈ నెల 17వ తారీఖు నుంచి నిర్విరామంగా ప్రతిరోజు మధ్యాహ్నం పూట 400-500 మందికి అన్నదాన కార్యక్రమం చేయటం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమం ఇలాగే జరగాలంటే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు దాతలు మా ఫ్రెండు పల్లా సురేష్ బాబు,